సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా వసంత ఓకేనా? లైవ్ స్టార్ట్ అయిందా శివరంజని గారు? ఓకే. సభకు నమస్కారం. సభా సరస్వతికి వందనాలు. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా వసంత పంచమి సందర్భంగా మాఘమాసం శుక్లపక్షం 5వ తేదీ మనది ఇది 5వ సమావేశం ప్రారంభించుకుంటున్నాం. ఆ అమ్మవారిని తలుచుకుంటా మరి మీరందరూ కూడా సరస్వతి పుత్రులు పుత్రికలు. ఆమె కరుణతోటే మనం కవితలు రాస్తున్నాం, పాడుతున్నాం. ఆమె విద్యాదాయిని, జ్ఞాన ఇచ్చేవారు. అటువంటి సరస్వతీదేవి జన్మదినం మంచిదినం శుభ సందర్భంగా కవులందరికి కూడా మరోసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అందరూ కూడా మంచి మంచి కవితలు వినిపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మనకి తొలి పలుకులు చెప్పేటటువంటి మనోశ్రీ మల్లిక్ గారు, వారు 1000కి పైగా పాటలు టీవీకి సినిమాకి రాశారు. వారు రావటం మనకి అదృష్టం. అదే కాకుండా గంటా మనోహర్ రెడ్డి గారు రిటైర్డ్ సిటిఓ. ఆయన ఎన్నో సంస్థలకి గౌరవ సభ్యులుగా ఉన్నారు. చాలా ప్రోగ్రాంలకు అటెండ్ అవుతుంటారు. ఇప్పుడు బిజీగా ఉన్నాం. ఇప్పుడు దాకే ఓ ప్రోగ్రాంలో ఉండి ఇప్పుడు కూడా మనకి అతిథిగా వచ్చున్నారు. వారే కాకుండా మన కృష్ణారెడ్డి గారు, వసీరా గారు, కందుకూరు శ్రీరాములు గారు, మోటు నారాయణరావు గారు, అందరూ కూడా హేమహేమిలు అందరూ కూడా వచ్చున్నారు. అందరూ కూడా మనం వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు చదివేటటువంటి పాటలు విని ఆ అమ్మ సరస్వతి కటాక్షాన్ని పొంది మీరందరూ కూడా ఇంకా చాలా కవితలు, మంచి కవితలు రాసి మంచి పేరు సంపాదించాలని ఈరోజు మొదలు పెడితే మీరు ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ మొదటగా మన ఈ సంస్థకు మూల కారణమైనటువంటి మౌనశ్రీ మల్లిక్ గారిని వాళ్ళు మా మాటలతోటి మొదలు పెట్టవాళ్ళు మంచి మాటలు చెప్పి మొదలు పెట్టవలసిగా కోరుతున్నాను. ఓవర్ టు మౌనశ్రీ మల్లిక్ గారు. ఓం శ్రీవాణి గీర్వాణి వాగ్దేవి. ఓం మహామాయ మహాభద్ర మహాశ్వేత నమో నమః. వేదముల సకల శాస్త్రముల జ్ఞానము సగడి భారతి
శరచంద్రికల మలయ వీచికల కలలను సెగడి అనుష్ఠుతి హాయి ఆమనిలో శ్రావ్య గానమున తేలియాడెదవు శారద విశ్వవీణియను సుస్వరమ్ముగా మీటి జాగృతివి శార్వరి తిమిర తెరలనిక మెరుపు కాంతులతో సంహరించడి గాయత్రి భువన వేదికన కవన గీతికలు మధురపు రసధుని సరస్వతి ఆ మహామాయ అనుష్ఠుతి అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆద్యులైనటువంటి ఆ సరస్వతిని స్తుతిస్తూ ఈ ఆమె జన్మదినం సందర్భంగా, ఈ వసంత పంచమి సందర్భంగా ఆ పంచాక్షరి మాత ఎవరైతే ఉన్నారో ఆమెను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం 5వ కార్యక్రమం అంటే పంచమం. ఈ 5వ కార్యక్రమాన్ని వసంత పంచమి మనది యాదృచ్ఛికంగా జరిగిందో ఆ దేవి కృప వలన మనకు జరిగిందో తెలియదు కానీ మన 5వ కార్యక్రమం ఆ పంచాక్షరి మాత అయినటువంటి వసంత పంచమి రోజున మనకు 5వ కార్యక్రమం జరగడం అనేది ఆ దేవి దీవెనలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అనతి కాలంలోనే అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి మన సంస్థ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్థకు ఒక కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక అంటే ఒక గౌరవ భావము, ఒక మంచి అభిప్రాయము ఏర్పడడం అనేది మన సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి కృషిగా నేను భావిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, దీపక్ జ్ఞాతి గారు కావచ్చు, ముఖ్యంగా మనందరికీ వెన్నుదన్నుగా నిలిచి ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన రాధాకుస్మ గారు కావచ్చు, చాలా మంది దీని వెనకాల ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదికలో నేను ఆశ్చర్యపోయేటువంటి గొప్ప కవులు కూడా ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. అది వసీరా గారు కావచ్చు, కాళోజీ పురస్కార గ్రహీత కందుకూరి శ్రీరాములు గారు కావచ్చు, అలాగే తెలుగు వెలుగు జాతీయ అధ్యక్షులైనటువంటి మా మోటూరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో ఉండడం అనేది చాలా ఒక గొప్ప, అంటే వివిధ రంగాల్లో ఉండి ఒక సాహిత్య రంగాన్ని ఒక ఏకాత్మగా భావించి ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా ముందుకు నడుస్తున్నటువంటి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి స్నేహ వాతావరణం ఏర్పాటు చేసినటువంటి ఈ మన కవుల వేదికకు హైదరాబాద్ లో చాలా అద్భుతమైనటువంటి పేరు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక కార్యక్రమానికి మరి మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. మనం కేవలం కాప్రా మల్కాజ్గిరి కవులతోనే కాకుండా ఈ కార్యక్రమానికి ఎవరు సహృదయతో మమ్మల్ని పిలవండి అని అడిగినా, లేదా మనం కూడా కొంతమంది ప్రముఖులను పిలిచి వాళ్ళని గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మనకు జ్ఞానమే జీవితం, అజ్ఞానమే మరణం అన్నారు వివేకానంద. అలాంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి అవకాశం కల్పించి ఆ జ్ఞానమే తానై మన మేధస్సులో చేరి ఒక వాక్యంగానో, ఒక గీతంగానో, ఒక కవితగానో, లేదా ఒక కథగానో, ఒక నవలగానో పల్లవిస్తున్నటువంటి ఆ సరస్వతి దేవిని స్తుతించుకునేటువంటి, ఆమె పుట్టినరోజు ఆమెనే స్తుతించుకునేటువంటి అరుదైనటువంటి విషయం ఈరోజు జరుగుతుంది. అలాంటి దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో వసంత పంచమి సందర్భంగా ముఖ్యంగా కవులు, సాహితీవేత్తలు ఈ ఈ కార్యక్రమాన్ని ఎవరు తలపెట్టలేదు. గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా మంచి ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచనను వచ్చిందే తడవుగా వారు కార్యరూపం దాల్చారు. అంటే ఒక ఆలోచన రావడం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని కార్యరూపానికి తీసుకురావడం అనేది అనంతమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి విషయం. వారు ఏది చేసినా కూడా ఒక అడుగేస్తారు. ఒక సైకాలజిస్ట్ ఏమంటారంటే, ఏ పని అయితే చేయబోతావో ఆ పనిని చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక అడుగు వేస్తే మనం 100 అడుగులు వేసేటువంటి శక్తి చాలా మనకు ప్రోధి చేసుకునేటువంటి ఆ సంకల్ప సిద్ధి మనకు లభిస్తుందని నాకు గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే తెలుస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే చాలా వ్యయ ప్రయాసలు కోర్చాలి, చాలా మందిని ఒక సమూహంగా మార్చాలి, దానికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక వనరులను సమకూర్చాలి. ఇట్లా చాలా మంది చాలా పనులు చేయాల్సి ఉంటుంది. సో అలా దీపక్ జ్ఞాతి గారు కావచ్చు, రాధాకుస్మ గారు కావచ్చు,
మన వీళ్ళందరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి, పద్మావతి గారు కావచ్చు, చాలా మంది, మొన్న ఎవరో వారి పేరు నాకు గుర్తులేదు గానీ, మొన్న ఒక కార్యక్రమం మనం ఈసీఎల్‌లో చేస్తే వారు మనకు మంచి రుచికరమైనటువంటి హైజీనిక్ ఫుడ్ మనకు వాళ్ళు డొనేట్ చేశారు. వాళ్ళకు కూడా నేను వారికి నేను మనసా వాచా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అనతి కాలంలోనే రీసెంట్‌లీగా ప్రారంభమై, మన నూతకి రాఘవేంద్రరావు గారి ఇంట్లో ప్రారంభమైనటువంటి, చిన్నగా ప్రారంభమై, ఒక నది పుట్టిన చోట ఒక బిందువుగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ, అది ఒక ఇవాళ 5 ఐదవ కార్యక్రమం అంటే ఒక సింధువుగా, ఒక నిర్మల మందాకిని ప్రవాహంలాగా ప్రవహించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదికలో నేను కూడా భాగస్వామిని అవుతున్నందుకు, లేదా నన్ను అయ్యేలా కార్యోన్ముఖుని చేసినందుకు కూడా నేను గుండ్లపల్లి రామప్రసాద్ గారికి గాని, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరిలాగానే ఈరోజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉంది. ఆ కవి సమ్మేళనం వినాలని నేను ముఖ్యంగా ఆరాటపడుతున్నాను. ఇది సాధారణం మనకి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఒక ఈ కార్యక్రమం జరపాల్సి ఉండేది. కానీ నాది సమగ్ర సాహిత్య స్పెషల్‌గా నాది ఉదయ సాహితీ వాళ్ళు నా కార్యక్రమం పెట్టడం వల్ల, వారు సహృదయతతో దీన్ని 3:30కు మళ్ళించి, ఎలాగైనా అదే రోజు మనం చేయాలనేటువంటి సంకల్పంతో ఇంతమందిని ఒక్కచోట చేసి, నిఖార్సైనటువంటి మనుషులు, ప్రేమతత్వం గల మనుషులు అందరిని ఒకచోట చేసి ఇవాళ కవి సమ్మేళనం నిర్వహించేలా చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. మీ అందరి కవితలను నేను చాలా శ్రద్ధగా, చక్కగా వినాలని నేను ఈ కార్యక్రమానికొచ్చాను. మీ అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సరస్వతీ మాత అనుగ్రహిస్తే ఎవరు ఏదైనా కావచ్చు. మనకు ఆ సంకల్ప సిద్ధిని, ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ తల్లికి నేను వందనాలు సమర్పిస్తూ నా తొలి పలుకులను నేను ముగిస్తున్నాను. నమస్కారం. మీ మౌనశ్రీ మల్లిక్. ధన్యవాదాలు.